మిత్రులారా, ఒక్కసారి ఊహించండి. 2005వ సంవత్సరంలో గచ్చిబౌలిలో ఎకరం భూమి కొన్న వ్యక్తిని అప్పట్లో చాలామంది ఎగతాళి చేసి ఉండవచ్చు కదా. అంత దూరంలో ఎందుకు కొన్నావని కూడా అనుంటారు. కానీ అదే గచ్చిబౌలి ఈరోజు ప్రపంచంలో పెద్ద ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారింది. అప్పుడు ప్రజలు నగరంలో ఇన్వెస్ట్ చేయడమే సేఫ్ అని అనుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయని ఆలోచించారు. ఇప్పుడు కూడా అందరి ఆలోచన హైదరాబాదులో అలాంటి తదుపరి ప్రాంతం ఎక్కడా అని. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఈరోజు ఉన్న కండిషన్స్లో బెస్ట్ ప్లేస్ ఏంటా అని. విశ్లేషణలోకి వెళ్తే శ్రీశైలం హైవే గ్రోత్ కారిడార్ గురించి మాట్లాడుకుందాం. ఒక నగరం ఎదగాలి అంటే 3 విషయాలు అవసరం. మొదటిది కనెక్టివిటీ, రెండవది ఎంప్లాయ్మెంట్, మూడవది గవర్నమెంట్కి ఆ ఏరియా పట్ల ఉన్న విజన్. ఈ 3 కలిసినప్పుడు మాత్రమే ఒక ప్రాంతం విలువ పెరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాదులో మొదట హైటెక్ సిటీ, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రభుత్వం దక్షిణ దిశగా అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అందుకే శ్రీశైలం హైవే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన భారత్ ఫ్యూచర్ సిటీ ఇది ఒక సాధారణ ప్రణాళిక మాత్రమే కాదు. దీనిని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించే నెట్ జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉంది మన తెలంగాణ ప్రభుత్వం. ఆ ప్రణాళికల్లో భాగంగానే ఏఐ సిటీ, ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్, డేటా సెంటర్ జోన్స్, లైఫ్ సైన్సెస్ క్లస్టర్స్, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ యూనివర్సిటీ, రీసెర్చ్ సెంటర్స్, కమర్షియల్ డిస్ట్రిక్ట్స్ మరియు గ్రీన్ మొబిలిటీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విభాగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలా ఒక భవిష్యత్ ఆర్థిక కేంద్రాన్ని నిర్మించే ప్రయత్నం శరవేగంగా జరుగుతుంది. ఒక్కసారి డిజిటల్ మరియు జియోగ్రఫికల్ మ్యాప్ పరంగా కూడా చూసుకుంటే, ఒకవైపు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్, భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ వరకు వేయనున్న కొత్త రేడియల్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ చేస్తూ రాబోతున్న ఈ కనెక్టివిటీల వల్ల పరిశ్రమలకు, లాజిస్టిక్ హబ్స్కు, వేర్ హౌసింగ్ విభాగాలకు, సేవా రంగాలకు అవకాశాలు బాగా పెరగవచ్చు. అందుకే అనేక పెట్టుబడిదారులు ఈ కారిడార్ పై దృష్టి పెడుతున్నారని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూముల ధరలు ప్రకటనల వల్ల పెరగవు, అభివృద్ధి వల్ల పెరుగుతాయి. కనెక్టివిటీ రోడ్లు వస్తాయి, కొత్తగా కంపెనీలు కూడా వస్తాయి, ఉద్యోగ మరియు వ్యాపార అవకాశాలు కూడా మెండుగా వస్తాయి. అలా ఆ ప్రాంతం విస్తరించి అక్కడ నివసించడానికి ప్రజలు కూడా వస్తారు. అప్పుడు ఇళ్ళ అవసరం పెరుగుతుంది. అప్పుడే రియల్ ఎస్టేట్కు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇక చాలామంది అభివృద్ధి పూర్తయ్యాక కొనుక్కుందాం, ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం సేఫ్ కాదు అనుకొని వెయిట్ చేస్తూ ఉండిపోతారు. తీరా డెవలప్మెంట్స్ పూర్తయ్యాక అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకొని వెళ్తే అప్పటికే ధరలు ఆకాశాన్ని చేరుతాయి. మరోవైపు కొందరు ఎలాంటి పరిశీలన లేకుండా కొనేస్తారు. అది కూడా ప్రమాదమే. అందుకే ప్రభుత్వ మాస్టర్ ప్లాన్, డిటిసిపి, హెచ్ఎండిఏ, రేరా అనుమతులు కలిగి క్లియరెన్స్, లీగల్ డాక్యుమెంట్స్, రోడ్డు కనెక్టివిటీ అన్నీ చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ వీడియోలో మనం పరిశీలించింది రేపు ధరలు ఇంత అవుతాయి, అంత అవుతాయి, ఆకాశంలోకి ఎగిరి రెక్కలు వస్తాయి అనే హామీ మాత్రం కాదు. ప్రభుత్వం ఏ దిశగా ఆలోచిస్తుంది, ఆ దిశలో మార్కెట్ ఎలా స్పందించే అవకాశం ఉంది, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విశ్లేషణ మాత్రమే మనం చేసాం. రియల్ ఎస్టేట్లో మంచి రిటర్న్స్ అదృష్టం వల్ల కాదు, సమాచారం సేకరించడం, పరిశోధన చేయడం, సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తాయి. మీరు కూడా పెట్టుబడి పెట్టే ముందు పరిశోధన చేయండి, ప్రశ్నలు అడగండి, డాక్యుమెంట్స్ పరిశీలించండి. అప్పుడు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన ఆస్తిగా మారే అవకాశం ఉంటుంది. నేను మీ హర్షవర్ధన్. ఇలాంటి రీసెర్చ్ ఆధారిత రియల్ ఎస్టేట్ విశ్లేషణల గురించి నన్ను ఫాలో అవ్వండి.
మళ్ళీ మరో ఆసక్తికర వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.